రెండున్నర దశాబ్దాల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సినీ నటి ప్రత్యూష మృతి కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఇప్పుడు తుది తీర్పును వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లోగా లొంగిపోవాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పు మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2 దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం రోజు తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించినటువంటి జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసినటువంటి శిక్షను సమర్థించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లోగా లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి వీరిద్దరూ గతంలో ప్రేమలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారట. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్ళగా సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 7:30 నుంచి 8 గంటల మధ్య వీరిద్దరూ విషం తాగిన పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న ఆవిడ చనిపోవడం జరిగింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. వారు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్లుగా పరీక్షల్లో గుర్తించినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఆర్గాన్ ఆఫ్ ఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ఆనాడు అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని ఆధారంగా దర్యాప్తు జరిపినటువంటి సిబిఐ నిందితుడి పైన 306 సెక్షన్ అలాగే సెక్షన్ 309 కింద ఛార్జ్షీట్ అయితే దాఖలు చేశారు. సెక్షన్ 306 ఆత్మహత్యకు పురిగొల్పడం, అలాగే సెక్షన్ 309 ఆత్మహత్యకు యత్నించడం, ఈ 2 సెక్షన్ల కింద సిద్ధార్థ రెడ్డి మీద సిబిఐ అయితే ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పడం జరిగింది. అయితే దీని మీద సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ, అంటే సెషన్స్ కోర్టు ఏమో 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష 5,000 రూపాయల జరిమానా విధిస్తే హైకోర్టు ఏమో ఆ శిక్షను 2 ఏళ్ల వరకు తగ్గిస్తూ, అంటే 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష 50,000 రూపాయల వరకు జరిమానా పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది. దీని మీద సిద్ధార్థ రెడ్డి అలాగే ప్రత్యూష తల్లి సరోజినీదేవి వీరిద్దరూ 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. వీటి మీద ఇటీవల విచారణ జరిపినటువంటి సర్వోత్తమ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలంటూ ఈ మృతి కేసులో తుది తీర్పునైతే వెలువరించడం జరిగింది. సో దీని మీద అప్పుడు రకరకాల ఊహాగానాలు అయితే వచ్చాయి. ఆవిడ మీద లైంగిక దాడి జరిగిందని, 4 ఆవిడ మీద లైంగిక దాడి చేశారని, ఆ లైంగిక దాడి చేసిన వారిలో ఒక మాజీ మంత్రి తనయుడు కూడా ఉన్నారంటూ రకరకాల వార్తలు వచ్చాయి, ప్రచారం జరిగింది, ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వైద్య బృందం మాత్రం ఆవిడ మీద ఎటువంటి లైంగిక దాడి జరగలేదు అంటూ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఆ నివేదిక ఆధారంగానే సిబిఐ కూడా 2 సెక్షన్ల ప్రకారంగా సిద్ధార్థ రెడ్డి మీద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే సెషన్స్ కోర్టు మాత్రం సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటుగా 5,000 రూపాయల జరిమానా విధించింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు 2 ఏళ్ల జైలు శిక్షను తగ్గిస్తూ 50,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. హైకోర్టు తీర్పును కూడా సవాల్ చేస్తూ ఇటు సిద్ధార్థ రెడ్డి అలాగే అటు ప్రత్యూష తల్లి అయినటువంటి సరోజినీదేవి వీరిద్దరూ కూడా అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుని ఆశ్రయించగా సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరిపింది. విచారణ జరిపి ఇప్పుడు
హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నిందితుడు ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ రెడ్డిని ఖచ్చితంగా 4 వారాల్లోగా లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో నిజంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసు ఇప్పుడు తుదిఘట్టానికి అయితే చేరుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డికి జైలు శిక్ష పడింది అంటూ చాలామంది అయితే అంటే ఈ కేసు గురించి ఫాలో చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కమెంట్లు పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.